స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యపానం మరియు ధూమపానం ఆరోగ్యానికి హానికరం. హీర ప్రేమ గాథ హీర ప్రేమ గాథ ఎప్పుడు చూడని ఎక్కడ వినని ఇంత వింత గాథ తందననే సోదర ఈ ప్రవీణ్ గాడి వీర ప్రేమ గాథ గుచ్చం పెడతావా? సిగరెట్ అగ్గిపెట్టి ఎడతాడరా? అగ్గిపెట్టి లేదా? థ్యాంక్ యూ బాబాయ్. ఏంటి బస్సు అలా పడిపోయావు? ఇప్పుడేంటి బాబాయ్, 3 నెలల కింద ఎప్పుడో పడిపోయా. 3 నెలల కిందటే పడిపోయావా? రింగ్ టోన్ మార్చరా బాబు దండం పెడతాను. ఎవడండి ఈడు లవ్ చేయాల వద్దా అంటాడు, మేము చేసి దొబ్బించుకోవట్లా. ఎవడరా ఈడు? అసలు నీ ప్రాబ్లం ఏంటి బాబాయ్? యు మీన్ మై ప్రాబ్లం? మందా నీ ప్రాబ్లం? బాబాయ్ నువ్వు నా కోసం సిగరెట్ వెలిగించావు, నీకోసం ఏదైనా చేస్తాను. మందే కదా నీ ప్రాబ్లం? రా బాబాయ్ రా, మందు ఇప్పిస్తాను. దానికి మందు ఇప్పిస్తాను. రా బాబాయ్ రా బాబాయ్. మందు కాదురా బాబు నా ప్రాబ్లం, మందు కాదురా నా ప్రాబ్లం అంటున్నా కదా. మందు కాదురా రే. ఇప్పుడు హ్యాపీనా? తాగు. లవ్ అంటేనేమో ఓకే అంటుంది, పెళ్ళంటేనేమో బ్రేకప్ అంటుంది. ఏంటి బాబాయ్ అమ్మాయిలు అర్థమయ్యే సావరు. ఏంటి బాబాయ్ కొంచెం క్లారిటీగా చెప్పు. తాగింది కూడా ఎక్కట్లేదు. నాకేం ఎక్కుతుందని బాబాయ్? మూడు నెలల కింద బాబాయ్, నా దరిద్రం 3 నెలల కింద మొదలైంది. లవ్ స్టోరీయా? బాబాయ్ నాకు లవ్ స్టోరీలు అంటే చాలా ఇష్టం, ఎందుకంటే నేను చాలా మంది అవసరం కలిపాను. ఇదిగో ఈరోజు నీ లవ్ స్టోరీ చెప్తున్నావు, నేను వింటున్నాను. నువ్వు చెప్పు. వద్దులే బాబాయ్, నీకెందుకు నా బాధ, నా బాధ ఏదో నేను పడుతా. అరే బాబాయ్ చెప్పు బాబాయ్. వద్దులే బాబాయ్. బాబాయ్ నువ్వు చెప్తున్నావు, నేను వినాలంతే. తప్పదా? తప్పదు. నువ్వు నా కోసం సిగరెట్ వెలిగించావు. సరే కానీ ఆ రోజు
లవ్ యూ ఈ 3 పదాలు చెప్పడానికి 3 నెలల నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నా. చెప్దాం అనుకునే వస్తా, కానీ ఆ అమ్మాయిని చూస్తే ధైర్యం సరిపోదు. రే చెప్పరా రే, వెళ్ళిపోతుంది చెప్పరా. వెళ్ళిపోయింది. బావా ఏం బావా ఈరోజు అమ్మాయితో ఎలాగైనా మాట్లాడేస్తా, మ్యాజిక్ చేస్తా అన్నావు. ఇందా అదేంటోరా బావా, ఇంటి దగ్గర నుంచి అమ్మాయి దగ్గరికి వెళ్ళేంత వరకు తను చూడాలి, తనతో మాట్లాడాలనే ఉంటుంది. కానీ ఒక్కసారి అమ్మాయిని చూసిన తర్వాత మూకీ సినిమాలో మాట్లాడినట్టు మనసులో మాటలు బయటికి రావట్లేదురా. ధైర్యం సరిపోవట్లేదురా బావా. రే తీసుకోరా. ఏంట్రా పెగ్గు తీసుకోరా. ఆల్రెడీ అయిపోయింది ఒకటి. ఇదే ధైర్యం ఎందుకు రాదు, నేను చూస్తాను. తీసుకో. భూమి మీద అందమైన అమ్మాయి ఉంటారని తెలుసు కానీ బావా, దేవతలు కూడా ఉంటారు నా అమ్మాయిని చూసిన తర్వాత అర్థమైందిరా. క్రేజీగా ఉంది తెలుసా. చూడు బావా, అమ్మాయిలు చూడ్డానికి మాత్రమే సాఫ్ట్గా ఉంటారు. అలా ఓ సాఫ్ట్గా ఉన్న అమ్మాయికి ఓ సాఫ్ట్గా ఉన్న అబ్బాయి వెళ్ళి సాఫ్ట్గా ప్రపోజ్ చేస్తే, సాఫ్ట్గా ప్రపోజ్ చేసిన అబ్బాయిలకి సాఫ్ట్గా ఉన్న అమ్మాయిలు పడర్రా. అదే ఓ సాఫ్ట్గా ఉన్న అమ్మాయికి హార్డ్గా ఉన్న అబ్బాయి వెళ్ళి హార్డ్గా ప్రపోజ్ చేస్తే, ఆ సాఫ్ట్గా ఉన్న అమ్మాయి హార్డ్గా ప్రపోజ్ చేసినోడికి సాఫ్ట్గా పడిపోద్దిరా. ఏం మాడుతున్నావురా? అదేరా అమ్మాయి గురించి మాడుతున్నా. నీకు ఎక్కేసింది రోయ్, కళ్ళు కూడా ఎరగైపోయాతవా. నాకు కాదురా, నీకెక్కేసింది. నాకేం ఎక్కలా. అయినా నాకు ఆ అమ్మాయి కావాలరా బావా. ఎరా బావా, ఇదేనారా అమ్మాయిలు అనుకుంటారా బావా, రోజు ఇలాగే వెళ్తుంది. ఇలారా. ఎక్కడికి? అరే రా. ఎక్కడికి రా? ఎక్కడికి రా బాబు రే? ఏరా ఎక్కు. ఎక్కరా? ఏం ఎక్కాలరా? నీకు ఆ అమ్మాయి కావాలొద్దా? ఆ అమ్మాయి ఓకే పైకి. అరే బా ధైర్యం సరిపోవట్లేదురా. కావాలొద్దా? కావాలి. మరి ఎక్క అరుస్తే ఏంటరా అని. బాబోయ్, ఎవరో కాలింగ్ బెల్ కొడుతున్నారు, మన ఇంటికి కాదు. బావా లోపలికి వెళ్ళి ఏం చేస్తావురా? అమ్మాయికి ప్రపోజ్ చేసి వస్తా. గుడ్ బాయ్. ఐ నో. One, 2, 3, 5. అలా ఓపెన్ చేయాలి. అమ్మయ్య ఓపెన్ అయిపోయింది. డోంట్ మేక్ నాయిస్. తినమ్మ కుక్క. స్నూపీ కుక్క కొంచెం దిగే.
అరోకే అరోకే ప్లీజ్ దండం మేడం. అరోకే ప్లీజ్. అమ్మయ్యా బాగానే ఉంది ఇల్లు. ఇదేంటిది కిచెనా? దీంతో మనకేం పని లేదు. జాగ్రత్త రే, అసలే మన ఇల్లు కాదు. ఎవరు లేరేంటి? మేబీ దిస్ రూమ్ అనుకుంటా. ఎంత ముద్దుకున్నావు, దానివల్ల నిన్నలో చేసిన బాగుండు. బ్లాక్ బ్లాక్ మ్యాచింగ్. ఎక్స్క్యూజ్ మీ, లేదంటే ఎక్స్క్యూజ్ మీ, లేదంటే అసలు ఎంత లేచింది. చెప్పు. రోజు మీరు ఇలా రోడ్ మీద టింగ్ 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 అని నడుచుకుంటూ వెళ్ళినప్పుడు చూసానండి. ఏయ్, ఎవరు నువ్వు? లోపలికి ఎలా వచ్చావు? తాగేసి వచ్చాను. హెల్ప్ హెల్ప్. ఆ అమ్మాయి నిన్ను భయపెట్టాలని చూస్తుంది. నువ్వు ఏమాత్రం భయపడకూడదు. ఇలాంటి టైంలోనే నువ్వు చాలా తెలివిగా ఆలోచించాలి. సూపర్ బా. బల 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 మొగాడు నాయ్. ఇప్పుడు అరవై అరు ఇంకోసారి అర్చా అనుకో, కోసేసుకుంటా ఏమనుకుంటున్నావు? ఏయ్, నువ్వు దొంగవా? దొంగవైతే బీరువా అటుంది చూడు. మీరు దొంగ నేను అయినా నేను కంటికి దొంగలా కనబడుతున్నానంటే మరెందుకు వచ్చావు? అవును, ఎందుకు వచ్చాను? రోజును వాళ్ళ రోడ్డు మీద టింగ్ 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 అంచుకుంటేటప్పుడు నేను చూసి పడిపోయాను అనమాట. ఆ విషయం ప్రపోజ్ చేద్దామని వచ్చా. ప్రేమించే వాడివైతే పొద్దున్నే రోజా పువ్వు తీసుకొని వస్తారు, కానీ ఇలా రాత్రిపూట కత్తి తీసుకొని రారు. ఆమె ఏమో రోజా పూలు తెచ్చుకుందాం అనుకున్న వాళ్ళమే, కానీ ధైర్యం జరపక కత్తి పట్టుకొని వచ్చింది. అయినా ఆ కళ్ళేంటే కళ్ళమోయ్ కళ్ళమోయ్. ఆ కళ్ళని చూసినే ఇలా అయిపోయాను. తెరవే కళ్ళు, కళ్ళు తెరు. ఏం కళ్ళే, సూపర్. నువ్వేమిమ్మంటావు, నువ్వే తెరవమంటావు, అంతా నీ ఇష్టమా? నా ఇష్టమే. నేను ముయ్యమంటే నువ్వు ముయ్యాలి, నేను తెరవమంటే నువ్వు తెరవాలి కళ్ళు. అమ్మో, ఈ టైంలో వస్తున్నాడేంటి? ఈడేమో ఇంకా రావట్లేదు. ఈడికి దొరికితే దోలు తెచ్చేస్తారు. ఇప్పుడు ఏం చేయాలి? ఓ అమ్మో, ఏం చేయాలి? వాన 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 మేఘాల పనలోన నీతో చిందేసి ఆడుదా. వాన 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 ఎక్కడ వస్తుందిరా? సార్, అంటే నేను గుడ్డోను కదా సార్, కనిపించట్లేదు సార్. గుడ్డోడైతే మటుకు స్పర్శ ఉంటుంది కదరా. అంటే సార్ ఇప్పుడు అలా కాదు సార్, గుడ్డోని కదా సార్, ఎలా కనిపిస్తుంది చెప్పండి? అయినా ఈ అర్ధరాత్రప్పుడు అడుక్కోవడం ఏంట్రా? సార్, అప్పుడే రాత్రి అయిపోయిందా సార్? చూసారా సార్, గుడ్డోని కదా సార్, పగలేదో రాత్రిదో కూడా తెలియట్లేదు సార్. అవునరా, నిజమే. పాపం గుడ్డివాడి కదా. ఇదిగో ఇందా ఉంచు 10 రూపాయలు. సార్ ఏంట్రా? మీరు 10 రూపాయలు అని చెప్పి 50 రూపాయలు ఇచ్చారు, తీసుకోండి సార్. గుడ్డివాడు అయినా ఎంత నిజాయితీ పరుడురా. 3 నెలల నుంచి నేను వెనకలా కుక్కలా తిరుగుతుంటే కనీసం 3 సెకండ్లు నేను చూసావా? ఓ కుక్క వెనకల ఇంకో కుక్క పడితే ఆ కుక్క ఈ కుక్కని చూస్తుంది, కానీ ఒక అమ్మాయి వెనకల ఒక అబ్బాయి పడితే మీరెందుకు మమ్మల్ని చూడరు? అయినా తప్పంతా మీది కదే, ఆ దేవుడిది. ఉన్నాడు కదా పైన, ఒకడు ఉన్నాడు కదా, ఆయన తప్పంతా.
ఆయన గారు చేసిన తప్పేంటో తెలుసా అమ్మా? మీకు అందమైన అందాన్నిచ్చాడే, అది కాదు తప్పు. అంతకన్నా అందమైన పొగరిచ్చాడు చూసావా, అది తప్పు. బబ్బబ్బబ్బబ్బ దేవుడా, ఏం అందమైన ఇది. ఏయ్, నువ్వు అనుకున్నాను చెడ్డోడు నేను కాదు ఇక్కడ. ఏయ్, పిచ్చి పిచ్చిగా చేసావంటే అరుస్తా నేను. అరవే అరు. ఎన్నిసార్లు చెప్పాలి, నాకు నువ్వంటే ఇష్టమే, ప్రాణమే. సర్లే, లేట్ అయిపోయింది, పడకా పడకా. సోది బుచ్చిముండా, నీ ప్లేస్ ఇక్కడికి వచ్చిందా నాన్న? ఎలా బెడ్ మీద పోచ్చు, ఇదెందుకో లోపల పట్టేసుకో. ఏయ్, తలపేసుకో, దొంగలు పడతారు. పడకే. ఈడేం చేస్తున్నాడు? అరే బా, అరే బాయ్, ఏడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? అరే బా, అరే బా బా, ఎక్కడికి వెళ్ళిపోయారా? ఏమైంది బావా? పని అయిపోయిందిరా. పని అయిపోయిందా? అది నోరా భూత, నోరా భూత. ఎవరాడు? నువ్వు పదరా చెప్తా. అనాద్య స్నేహమానంద గీతం ఇదేలే ఇదేలే తరరరే తరరర ఇదేలే. హాయ్ రా. హాయ్. టీ చెప్పారా? మా 1/3 టీ మా. అలా అయ్యాం. ఒక టీ ఇచ్చి 3 గ్లాసులు ఇవ్వరా? నేను చెప్పింది కరెక్టే. ఎరా సిగరెట్ అవుతావా? అలవాట్లేదు. అయితే ఓకే, నువ్వు బావా? వద్దే. ఏమైందిరా అలా ఉన్నావు? రాత్ర సాయిగాడి మాటలు విని ఆ అమ్మాయి ఇంటికెళ్ళి అదేరా గుర్తు రావట్లేదు. అసలు ఏం తాగానో ఏం వాగానో. రే బావా, అరే బావా, ఏదో చేయరా. ఏం చేయమంటావు? భయంగా ఉందిరా. అయితే బార్కి వెళ్దామా? ఏదో చేయరా. నేను రాత్రి నా నిజంగా జరుగువే. రేయ్, అరే అది కాదు. ఏబే చూడు పాప పీసుశీల, అబ్బాయిలు అన్నాక తాగుతారు, గోడలు దూకుతారు, నీలాంటి అమ్మాయిలు ప్రపోజ్ చేస్తారు. ఆ మాత్రం దానికి పోలీస్ స్టేషన్, ఫైర్ స్టేషన్, అది ఇది అనడం అస్సలు బాగోదు. ఇంతతో ఆపి ఇంటికి పో. ఓకే, అర్థమైందా? నువ్వు విన్నది కరెక్టే, వెళ్ళి ఇంకా. పోలీస్ స్టేషన్ కా? నైస్ ఐడియా. 100. అమ్మ లడ్డు, నీ పేరేంటమ్మా? ఓకే ఓకే ఓకే. అరే బావా, రే, అరే బావా, రే బావా, చూడరా, నువ్వు తాగడం ఒక తప్పు, తాగి అమ్మాయి ఇంటికి వెళ్ళడం ఇంకో తప్పు, ఈ పాప ప్రపోజల్ ఇంకో పెద్ద తప్పు. చూడు పాప, వీన్ని పోలీస్ స్టేషన్ కే తీసుకెళ్తావు, ఫైర్ స్టేషన్ కే తీసుకెళ్తావు, నాకు సంబంధం లేదు. నువ్వేమైనా చేసుకోవి, నన్ను ఇన్వాల్వ్ చేయకు. ఐమ్ సారీ అండి, నా తప్పే. పద. ఎక్కడికండి? పద. బుక్ చేసావు కదరా. అంటే సాయిబాబా టెంపుల్ పూజ ఉంది, సాయంత్రం వస్తాగా. రైట్. అంటే తాగేసి రావడం నా తప్పే, కానీ నేను కావాలని ఏం చేయలేదు కదా. ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నావు చెప్పచ్చు కదా. దిగు. అలా కాదు, ముందు దిగు. ఏంటి ఏదైనా స్కెచ్ చేసిందా? కానిస్టేబుల్ అని వస్తున్నాడా? కాసేపు సైలెంట్ గా ఉండు.
రాత్రి ఏమన్నావు? రాత్రి ఆ సాయిగాడితో కూర్చొని 2 పెగ్గులు దాగేదా గుర్తుంది. తర్వాత మీ ఇంటి గోడ దూకింది కూడా గుర్తుంది. ఆ తర్వాత ఏం చేసానో గుర్తురావట్లేదు. నీకైనా తెలిస్తే చెప్పు. ఓ సారీయా. అసలు నీకు కామన్ సెన్స్ ఉందా? అర్ధరాత్రి ఎవరైనా ఒక అమ్మాయి ఇంటికి వచ్చి ప్రపోజ్ చేస్తారా? ప్రపోజ్ చేశానా? అమ్మని అంటే ప్రపోజ్ కూడా చేసేసానా? అయినా నేను నీతో చెప్పానా నేను నిన్ను చూడట్లేదని? అంటే నువ్వు కూడా నన్ను చూసావా? టమోటాలు బాగున్నాయి. ఎంత? కేజీ 10 రూపాయలు బాబు. మరి బెండకాయలు? ఏం బాబు అసలు కొంటావా లేదా? కొండాలనే అమ్మా, కొనడానికే కదా వచ్చింది. సైకిల్లో వచ్చింది కదా, పర్స్ ఇంట్లో మర్చిపోయినా. అరే నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావా? ఘోరా మొద్దు. రాయ్ 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 రాయ్. అవును, నీ పేరేంటి? అలా కాదు, ఇప్పుడు నీ పేరేంటి అంటున్నా. అరే బాబా ఎదిరా పాప, ఐ వాంట్ పాప రైట్ నో. ఎదిరా ఎక్కడ రాండి? ఎదిరా పాప 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 దాని కట్ చెప్తే ఈరోజు. ఎదిరా పాప. ఓకే ఓకే ఓకే. మేరీ మాహియా. చూసిన ప్రేమ కలరా
తిరింది బాస్ నీ లవ్ స్టోరీ డూయిట్స్ రొమాన్స్ నువ్వు అబ్బా అబ్బా సినిమా కానీ తీస్తే 100 days పక్కా. అరే అరే సిగ్గు భయ్య తర్వాత ఏం జరిగింది చెప్పయ్యా. తర్వాత ఆ దేవుడు ఉన్నాడు చూడు బాబాయ్, ప్రతి కథకి ఓ మలుపు తిప్పినట్టు నా కథకి ఓ మలుపు తిప్పాడు బాబాయ్. ఏమైంది బస్సు? నా కథలో కూడా ఒక విలెంట్రీ వచ్చింది బాబాయ్. అంటే నీ కథ కూడా వెళ్ళన్నాడా? అక్కడ చూడు. అబ్బా వచ్చానందా. హలో, హాయ్, ఎక్కడున్నావు? ఇక్కడే బ్రిడ్జ్ పక్కన ఉన్నా. నేను ఇప్పుడే స్టార్ట్ అయ్యా. ఓ స్టార్ట్ అయ్యావా? 2 minutesలో వచ్చేస్తా. ఓకే, యా బాయ్. ప్రవీణ్, ఏంటి ఎంతసేపటి నుంచి ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేయట్లేదు, ఏమైపోయావు? ఎందుకు ఇంత లేట్ అయింది? ప్రవీణ్, నేను నీతో ఒకటి చెప్పాలి. నాకు తెలుసు మన పెళ్లి గురించి. కెన్ యూ బి సీరియస్? సీరియస్? నీకు ఎవరంటే బాగా ఇష్టం? నువ్వే. నేనేం చెప్పక చంపేస్తా. ఓకే, అమ్మ నాన్న ఫ్రెండ్స్ అండ్ నువ్వు అందరూ ఇష్టమే. యా, నీకు ఎవరంటే ఇష్టమంటే అమ్మ నాన్నతో మొదలు పెడతావు, కానీ నేను మా అన్నయ్యతో మొదలు పెడతా. ఎందుకంటే నాకు అన్నీ మా అన్నయ్యే. నిన్న అన్నయ్య నాకు సంబంధం తీసుకొచ్చాడు. తర్వాత తెలిసింది అన్నయ్య కూడా ఉంది నేనే అని. ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నావు? నువ్వు నా మీద చూపిస్తుంది ప్రేమే, అన్నయ్య నా మీద చూపించేది ప్రేమే. కానీ ఒక ప్రేమ కోసం ఇంకో ప్రేమను వదులుకుంటానని అనుకోలేదు. అంటే ఇప్పుడు మీ అన్నయ్యని వదిలేస్తావా? ప్రవీణ్, ఓ, నన్ను వదిలేస్తాను అనమాట. నీకు నేనెక్కువ మీ అన్నయ్య ఎక్కువ అని అడగలేను. ఒకవేళ అలా అడిగి నువ్వు మీ అన్నయ్య ఎక్కువ అంటే నేను తట్టుకోలేను. కరెక్టే, అందరికీ ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ దానివల్ల మనం విడిపోకూడదు అంతే. కానీ దీనికి సొల్యూషన్ నిన్నే, దీనికి సొల్యూషన్ నన్ను వదిలేయడం కాదు. అయినా మీ ఇద్దరిలో చేసుకుంటే మధ్యలో అనేక ప్రాబ్లం ఏంటి? ఇది కరెక్ట్ కాదు బాబాయ్, ఇది కరెక్ట్ కాదు. మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది, మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది. పద కలిపేస్తా. అయినా నీకెందుకులే బాబాయ్ నా సోదన అవసరం. నాకెందుకంటే బాబాయ్, నువ్వు నా కోసం సిగరెట్ వెలిగించో, నీ కోసం నేను ఏదేం చేస్తానో. పద మీ ఇద్దరిని కలిపేస్తా. అంతే అంటావా? అంతే. సరే పద అయితే ఏదో సో తేల్చేసుకున్నాం. ఈరోజు తాగేస్తున్నాం బాబాయ్, కరెక్ట్ కాదు. కూర్చో. అయితే రేపు పొద్దున్న కలిపేస్తాను ఇద్దరిని. ఓకే ఓకే. అయినా నీకెందుకులే బాబాయ్ ఇదంతా? ఎందుకంటే నువ్వు నేను నీకు సిగరెట్ వెలిగించా, నువ్వు నా కోసం ఏమైనా చేస్తావు అంతేగా? అంతే. సరే కానీ అంతే అంతే. ఎక్కడ బాబాయ్ అమ్మాయి?
నేను పడాల్సిన టెన్షన్ నువ్వు పడుతున్నావు బాబాయ్. అది కాదు బాబాయ్, ఈరోజు నిన్ను అమ్మాయిని కలపాలి, అంతే నా టార్గెట్. బాబాయ్ అక్కడ వస్తుంది. బాబాయ్ ఈ అమ్మాయినా? ఆ అమ్మాయి మరేంటి ముసుకేసుకుంది? డస్ట్ అలర్ట్స్ అంటే బ్రేకప్ సీన్ కూడా అలాగే వచ్చింది. ఓ సిగ్గుపడింది చాలు. చూడమ్మా, బాబాయ్ మొత్తం నాకు చెప్పాడు. మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది. మీ అన్న వచ్చినా, వీడన్న వచ్చినా, మా అన్న వచ్చినా మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది. ఎందుకంటే ఈ నాకు రాత్రి సిగరెట్ లైట్ వెలిగించాడు. నేను మిమ్మల్ని నమ్మచ్చా? నమ్మచ్చమ్మా, నమ్మకానికి అంబాజాలు అంటుండే. వస్తే నువ్వేంటి ఇక్కడ? బాబాయ్ ఏంటిది? ఎంత జరిగా కూడా బాబాయ్ అంటావేంటి బాబా? బామ్మర్ది అనాలి. బామర్దా? బామర్దా ఏంటి? అసలు ఏం జరిగిందంటే బావా, ఒక్క నిమిషం. వచ్చావు, మాట్లాడావు, వెళ్ళిపోతున్నావు. మరి ఇప్పుడు నా పరిస్థితి అంటే? నేను మా అన్నయ్యని వదులుకోలేను ప్రవీణ్. అదే కదా ఇందాటి నుంచి చెప్పావు బ్రేకప్ అని. ఇప్పుడు ప్రాబ్లం మీ అన్నయ్య. మీ అన్నయ్యని ఒప్పిస్తే నీకేం ప్రాబ్లం లేదు కదా? లేదు. సరే మీ అన్నయ్యని ఏదో ఒకటి చేసి నేను ఒప్పిస్తా. మీ అన్నయ్య ఫోటో అని ఉందా? ఫోన్ ఇవ్వు. సరే నేను చూసుకుంటానులే. అది జరిగింది అంటే నేను లవ్ స్టోరీలో వెళ్ళను నేనా? నువ్వే. అసలు ఎంత అలా జరిగిందిరా? బావా నువ్వు సిగరెట్ వెలిగించావు, నువ్వు నా కోసం ఏమైనా చేస్తావు. సర్లే పెట్టుకో, జాగ్రత్త. మరి కాల్చుకుంటుండే అసలు షాపింగ్ తీసుకెళ్ళాలి. వెళ్ళొస్తాను బాబోయ్. అమ్మ సిగరెట్ దీన్ని వెలిగించి జీవితం తలెట్టేసా కదరా. చే, అందుకే అంటారు సిగరెట్ కాల్చకండ్రా అని. సిగరెట్ కాలం మనకి ఎఫెక్ట్ కాదు, మన చెల్లికి ఎఫెక్ట్. చెల్లికి కాదు, మొత్తం ఫ్యామిలీకి ఎఫెక్ట్. దీన్నమ్మ సిగరెట్. అసలు ఈ నగరానికి ఏమైంది? ప్రవీణ్, నేను నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు. నాకు ఇంకో అన్నయ్య కూడా ఉన్నాడు.